వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్తను ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి నేర్చుకున్నాం? దేని గురించి పోయినసారి కుటుంబ ప్రార్థన? మన కళ్ళు యేసు ప్రభు చేత తెరవబడితే ఆ తర్వాత మన పరిస్థితి ఎలాగుంటుంది? మన కళ్ళు సాతాను చేత తెరవబడితే ఆ తర్వాత మన పరిస్థితి ఎలాగుంటుంది అనే దాని గురించి దేవుడు మనందరితో మాట్లాడినాడు, అంతే కదా. మన కళ్ళు యేసు ప్రభు తెరిస్తే, యేసు ప్రభు తెరవకముందు మన పరిస్థితి ఎలా ఉండేది, యేసు ప్రభు తెరిచిన తర్వాత ఎలాగ మారుతుంది అనేది దేవుడు మాట్లాడినాడు. మన కళ్ళు సాతాను చేత తెరవబడితే సాతాను తెరవకముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది, సాతాను తెరిచిన తర్వాత మన పరిస్థితి ఎలాగంటే దాని గురించి మాట్లాడినాడు, అంతే కదా. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30-31. యేసు ఎవరికి తెలియకుండా కూర్చుకొని వారిని ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచారం చేసిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, వారి కన్నులు తెరవబడ్డాయంట. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆయన కీర్తి అంతా ఆ దేశమంతటను ప్రకటించినారంట. వారు వెళ్ళి ఏం చేసినారు? యేసు ప్రభు యొక్క కీర్తిని దేశమంతటా ప్రకటించినారంట. ఎట్లా ప్రకటించినారు? ఏ విధంగా ప్రకటించినారు? యేసు ప్రభు కీర్తిని దేశమంతటా ప్రకటించినారంట. ఏ విధంగా ప్రకటించినారు చెప్పండి. ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? గుడ్డివారి గురించి రాయబడింది. గుడ్డివారి జీవితంలో యేసు ప్రభు ఏం చేసినాడు? వాళ్ళకి అప్పటి వరకు లేని కళ్ళుల్ని యేసుప్రభు దగ్గర రాగానే యేసుప్రభు వాళ్ళ కళ్ళని ముట్టి ఆ గుడ్డిగా ఉన్న తనాన్ని తీసివేసి వాళ్ళకి చూపు వచ్చేలాగా చేసినాడు. చూపు రాగానే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట? ఆ దేశం అంతటా యేసుప్రభు కీర్తిని ప్రకటించినారంట. ఏమని ప్రకటించినారు? చెప్పలేదు గట్టిగా. ఏమని ప్రకటించినారు? ఒకప్పుడు మాకు కళ్ళు కనిపించకుండా ఉండేవి, మేము పుట్టినప్పటి నుంచి మేము గుడ్డివారిగా ఉన్నాము. ఆయన ఎవరో యేసు ప్రభు అంట. ఆయన వచ్చినాడు, ఆయన దగ్గరికి మేము వెళ్ళినాము. ఆ యేసు ప్రభు మమ్మల్ని ముట్టగానే మాకు చూపు వచ్చింది అని ఆ దేశం అంతటా ప్రకటించినారంట. ప్రకటించినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు? అవునా, మీకు నిజంగానే కళ్ళు లేవా? నిజంగానే ఆయన మీకు కళ్ళు తెప్పించినాడా? ఆహా, ఎంత గొప్ప ఆయన ఎవరు అని అడగరా? మీ జీవితంలో కూడా చిన్న చిన్న అద్భుతాలు ఉన్నాయి. ఏం జీవితంలో ఉందా? ఆమె జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, అన్ని జీవితాల్లో ఉన్నాయి. ఒకరి ఎగ్జాంపుల్ ఎవరో తీసుకుందాం. ఏం జీవితంలో తీసుకుందాం. ఏమా, ఒకప్పుడు నేను ఫిట్స్తో ఇలాగ పడిపోయినాను. యేసుప్రభు మా ఇంటికి వచ్చి, నేను చావు బతుకుల్లో ఉంటే యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చి నన్ను ముట్టి ఆ ఫిట్స్ నుంచి పూర్తిగా విడుదలించినాడు. లేదంటే నేను అప్పుడే చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు నేను ఇంత మళ్ళీ బాగున్నా అంటే కారణము యేసు ప్రభువే అని అందరికీ చెప్పింది అనుకో. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అవునా నువ్వు అట్లా ఉన్నావు, ఫిట్స్తో ఉన్నావు, చనిపోయే బతుకులో ఉన్నావా, యేసు ప్రభు వచ్చి నేను బాగు చేసినాడు అని చెప్పేసి ఏం చెప్తారు? అందరూ యేసు ప్రభుని ఓహో ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని అందరూ చెప్తారు. దాన్ని ఏమంటారు? కీర్తి రావడం అంటారు. అర్థమైందా? ఈ గుడ్డి వాళ్ళు చేసిన పని కూడా అదే. ఏంటంటే యేసు ప్రభు వారి జీవితంలో చేసిన మేలును, వారి జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ఆ దేశం అంతటా ప్రకటించినారంట. అది అలా ప్రకటించి ఆ దేశం అంతా యేసు ప్రభుని తెలుసుకొని ఓహో యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఇంత మంచి దేవుడా అని చెప్పేసి అందరూ యేసు ప్రభు కొనియాడేలాగా
చేసినారంట. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తుని ఎవరు ప్రకటించాలి? చెప్పండి. యేసుక్రీస్తుని ఎవరు ప్రకటించాలి? లేదా యేసుక్రీస్తుని ఏ వయస్సు వారు ప్రకటించాలి? మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళని చాలా వయసు వాళ్ళు ఉన్నాం కదా. చిన్న పుట్టిన బిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, స్కూల్కి కాలేజీకి పోయే వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో పెళ్లి కావాలని వాళ్ళు పోతూనే ఉన్నారు, అలా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మీలాగా కూలి పనులు పోయే వాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కదా. మరి యేసుప్రభు గురించి ఎవరు చెప్పాలా? ఎవరు ప్రకటించాలా? అందరూ యేసుప్రభు గురించి ప్రకటించవచ్చా? లేకపోతే యేసుప్రభు ప్రకటించడానికి ఈ వ్యక్తులు మాత్రమే యేసుప్రభుని ప్రకటించాలా? ఏ వయసు వారు యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి అనే దాని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అది తెలిస్తే మనకి ఏ వయసు వారు ఎవరు యేసుక్రీస్తుని ప్రకటించాలి అనేది తెలిస్తే మనం యేసుక్రీస్తు గురించి ఇతరులకు చెప్పచ్చా చెప్పకూడదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం యేసుక్రీస్తు గురించి ఎవరు ప్రకటించాలి మొదటిది. రెండో అంశము యేసుక్రీస్తు గురించి దేనిని ప్రకటించాలి. మూడో అంశము యేసుక్రీస్తును ఎవరికి ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి, దేనిని ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలి. ఈ మూడు విషయాల గురించి తెలుసుకొని మనం ముగించేద్దాం. సరేనా? శ్రద్ధగా వినండి. ఫస్ట్ అంశం యేసుక్రీస్తుని ఎవరు ప్రకటించాలి అనేది బైబిల్లో మనం కొందరు వ్యక్తులను చూసి తెలుసుకుందాం. సరేనా? మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి ఎవరు ప్రకటించాలంటే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టుకున్నది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. హల్లెలూయా. అక్కడ ఒకటి ఉంది, సేమ్ ఒక 2 పేజీలు అట్లా తిప్పితే 3వ అధ్యాయంలో 2:3 నుంచి చదువుతా చూడండి. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చును. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ జకర్యా అనే వ్యక్తికి వాళ్ళ భార్య పేరు ఎలిజబెత్. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. జకర్యా పని ఏం పని అంటే పాస్టర్. ఎవరు? పాస్టర్. ఒక చర్చిలో పాస్టరు. ఎలిజబెత్ ఆయన భార్య. వీళ్ళిద్దరికి చాలా కాలం నుంచి పిల్లలు లేరు. వీళ్ళు ముసలితనంలోకి వచ్చేసినారు. ఈ ముసలితనంలోకి వచ్చేస్తే వాళ్ళకు యేసుప్రభు వాళ్ళు యేసుప్రభు ప్రార్థన చేస్తే యేసుప్రభు వాళ్ళ ప్రార్థన విని అప్పుడు తన దూత ద్వారా ఈ విధంగా యేసుప్రభు చెప్తున్నాడంట. ఏమనంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు అవుతాడంటే అతను మందు కానీ చెడు పనులు కానీ లేకుండా అందరినీ దేవుని వైపుకి తిప్పుతాడు. చెడిపోతున్న వారిని, మూఢనమ్మకాలతో ఉన్న వారిని, దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలుసుకోలేకుండా భక్తి చేసే వాళ్ళందరినీ ఏం చేస్తారంటే యేసు ప్రభు వైపుకు తిప్పుతాడు అని వాగ్దానం ఇస్తారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇతను పుట్టిన తర్వాత, బాప్తిసం ఇచ్చిన యోహాను పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే సేమ్ అదే చెప్తారు. అక్కడ దూత ఏమైతే చెప్పిందో అదే చెప్తారు. ఏమంటే, ప్రజలారు, అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి మీరు మారు మనసు నిమిషము పాప క్షమాపణ నిమిత్తము మీరు మీ పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. అందరూ వచ్చి దేవుని నామంలో బాప్తిస్మం పొందుడి అని చెప్పేసి ప్రకటిస్తూ రక్షణ సువార్తను వాళ్ళందరికీ ప్రకటిస్తున్నామంట. అక్కడ తెలియని వాళ్ళకి, చెడు పనులు చేసే వాళ్ళకి అందరికీ
ప్రకటిస్తూ ఉన్నాడంట. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తు గురించి ఎవరు సువార్త ప్రకటిస్తున్నారంటే అసలు తల్లి గర్భంలో నుంచి బయటకు రాకముందే, ఆ బిడ్డ గర్భంలో ఉండగానే అతని ద్వారా యేసుక్రీస్తు గురించి లోకంలోనికి సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ ఏం చెప్తుందంటే దేవుని దూత, నీ కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఏం చేస్తాడు? పుట్టగానే దేవుని సువార్తను ప్రకటిస్తాడు. మారు మనసు లేని వాళ్ళని, పాపాలు చేస్తున్న వాళ్ళందరినీ యేసుక్రీస్తు వైపు తిప్పుతాడు అని చెప్పేసి అక్కడ రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఏ వయసు వాళ్ళు యేసుప్రభుని గురించి సువార్త ప్రకటిస్తున్నారు? దీన్ని బట్టి అంటే అసలు పుట్టని వాళ్ళు కూడా, ఇంకా తల్లి గర్భం నుంచి బయటకు రాని వాళ్ళు కూడా యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. మరి ఎలా ప్రకటించాలా? మన జీవితంలో ఎలా ప్రకటించాలి? దాన్ని ఎలా ప్రకటించాలంటే అదే, చాలామంది చాలా రోజుల నుంచి పిల్లలు లేకుండా ఉంటారు కదా. చాలామంది మనం చూస్తున్నాం, చాలామంది చాలా రోజుల నుంచి పిల్లలు లేకుండా ఉంటారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళు అన్నీ తిరిగింటారు, అన్నీ మొక్కుంటారు, అన్నీ చేసింటారు, అన్ని గుళ్ళు, అన్ని గోపురాలు, అన్ని మంత్రాలు, అన్ని తంత్రాలు, అన్ని ట్యాబ్లెట్లు, అన్ని ఆయుర్వేదికాలు, అన్ని మెడిసిన్లు, అన్ని హాస్పిటల్ తిరిగేసింటారు, చేయాల్సిన మొత్తం చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టింటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు యేసుప్రభు గురించి తెలుసుకొని, యేసుప్రభు గురించి విని యేసుప్రభు దగ్గరకు వచ్చింటారు. యేసుప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు వాళ్ళని కనికరించి వారు కోరుకున్నట్టే వారికి గర్భఫలాన్ని ఇస్తాడు. ఆ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తారా లేదా? ఈ బిడ్డను మేము ఇట్లా తెలియనాము, ఈ గోపురాలు విన్నాం, ఈ గుళ్ళులు విన్నాం, ఈ హాస్పిటల్ విన్నాం, ఇక్కడ మెడిసిన్లు విన్నాం, ఈ తంత్రాలు కట్టించుకున్నాం, ఈ మంత్రాలు కట్టించుకున్నాం, కానీ మాకు పిల్లలు కలగలేదు. యేసు ప్రభువు మేము నమ్ముకున్నాము. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న మరుసటి రోజే యేసు ప్రభు మాకు గర్భఫలాన్ని ఇచ్చినాడు అనే ఎన్నో సాక్ష్యాలు మీరు వింటారు కదా. అంటే ఆ పిల్లోడు గర్భంలో నుంచి బయటకు రాకముందే, గర్భంలోనే ఉండగానే అతని ద్వారా యేసుక్రీస్తు సువార్త చుట్టుపక్కల గ్రామాల్లో దేశం అంతటినీ ప్రకటించబడింది. అంటే మొట్టమొదటి వయసు వాళ్ళు ఎవరంటే అసలు కడుపులో నుంచి బయటకు రాకపోయినా సరే, ఆ గర్భంలో ఉన్నవారైనా సరే యేసుక్రీస్తుని సువార్త ప్రకటించేవారిగా ఉన్నారు. హల్లెలూయా. రెండో వారిగా చూద్దాం. రాజుల గ్రంథం 5వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం. నేను చదివితే మీరు వినండి, సరేనా? నేను చదివితే మీరు వినండి. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా సైన్యాధిపతినైన నయమాను అక్కడ ఒకడును, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనత పొందిన వాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశమునకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమానుకు భార్యకు పరిచయం చేర్చుండును. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ నయమాను అనే వ్యక్తి ఏంటంటే, ఈ కాలం అంటే మనకు పిఎంలు సీఎంలు ఇలాగ ఉన్నారు కదా. పోయిన కాలంలో ఎవరు ఉండరు? రాజులు ఉంటారు. రాజులకి ఏముంటాయి? సైన్యం ఉంటుంది. వేరొక దేశం మనం గెలవాలంటే యుద్ధానికి గెలుచుకొని వచ్చేవాళ్ళు. ఆ సైన్యం అంతటికి ఎవరుంటారు? ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతిని సైన్యాధిపతి అంటారు కదా. ఆ సైన్యంకు ఉండే అధిపతి పేరు సిరియా అనే సైన్యంకి, ఆ సైన్యానికి ఉండే అధిపతి పేరు నయమాను. ఏ పేరు? నయమాను. అతను అనేక దేశాలను జయించినాడంట. అనేక దేశాలను జయించిన పరాక్రమశీలి అంట. అతని పేరు రాయబడింది అక్కడ, నయమాను. పరాక్రమశీలి. అయితే అతనుకున్న రోగం కుష్టు రోగం, కుష్టు వ్యాధి. చేతులంతా కాలంతా గజ్జి అంటారు కదా, పుండ్లు, అది ఎప్పుడు చీము కారుతూనే ఉంటుంది. అతనికి ఈ రోగం ఉంది. పరాక్రమశీలే, బలవంతుడే, బలమైన వ్యక్తే, కానీ ఉన్న రోగము కుష్టి రోగం. ఏం చెప్పాను? ఈ నయమాను అనేక దేశాలని జయించేవాడు. అలాగా
ఇజ్రాయెల్ దేశం కూడా ఒకసారి యుద్ధానికి, ఇజ్రాయెల్ దేశం అంటే దేవుని ప్రజల దేశం అది. ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, చిన్నల్ని పెద్దల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెరగా తీసుకొని వచ్చినారంట. ఖైదీలుగా బందీలుగా పట్టుకొని వచ్చినారు. ఆ ఖైదీల్లో బందీల్లో ఇంత చిన్న పిల్ల ఒక అమ్మాయి ఉంది. ఎంత చిన్న పిల్ల? ఇంత చిన్న పిల్లే. అక్కడ ఏమంటే చిన్నది, ఇంత చిన్న పిల్ల. ఆ అమ్మాయిని ఆ ఇంట్లో ఏంటంటే పని మనిషిగా వారు వాడుకుంటున్నారు. తన భార్య నయమాని యొక్క భార్యకి పని మనిషిగా, అతనికి పని మనిషిగా ఈ చిన్న అమ్మాయిని వాడుకుంటున్నారు. ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి ఏం చేసిందంటే ఈ నయమానుకున్న కుష్టి రోగాన్ని చూసి ఈ భార్య దగ్గర పోయి, అతని దగ్గర పోకుండా ఈ భార్య దగ్గర పోయి, అయ్యో ఈయనకి ఇట్లా ఉంది నీ భర్తకి, ఈయన మా ఇజ్రాయెల్ దేశంలో అక్కడ మాకు ఒక ఎలీషా అనే పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ దగ్గర ఉంటే ఎంత బాగుండేది అని యజమానురాలతో అనిందంట. అంటే యజమానురాలు, ఏమా ఎందుకు ఆ పాస్టర్ దగ్గర ఉంటే ఈయనకెందుకు ఎంత బాగుంటుంది అంటాడు. ఏమి అంటే ఆయన పాస్టరు, మా ఊళ్ళో పెద్ద పాస్టర్ ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఎలాంటి రోగానైనా బాగు చేస్తాడు. అలాంటి బాగైన పరిస్థితులు నేను ఎన్నో చూసినాను. కుష్టి రోగులు బాగు చేసింది, చచ్చిపోయిన వాళ్ళు లేపింది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చింది. ఇలాంటి రకరకాల రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆ పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటే అందరూ బాగైనట్లు నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు చూసినాను అని చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? ఈ చిన్న పిల్ల, ఇంత వయసు పిల్లే, చిన్న పిల్ల ఈ యజమానురాలకు చెప్పింది. వెంటనే ఈ యజమానురాలు ఏం చేసిందంటే ఆ భర్తకు చెప్పింది. భర్త ఆ మాట విని ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళినాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ పాస్టర్ అతని కోసం ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే అతను కుష్ఠరోగం బాగైపోయింది. కుష్ఠరోగం బాగైపోయిన అతను వచ్చి ఆ దేశం అంతటినీ యేసుప్రభు గురించి చెప్పినాడు. ఇప్పుడు ఇతనికి ఈ దేశం అంతా ఇంత పెద్ద నయమానుకున్న కుష్ఠరోగాన్ని యేసుప్రభు బాగు చేసినాడు అని దేశం అంతా పొగడబడ్డానికి కారణం ఎవరు? చిన్న పాప. ఒక చిన్న పాప దేవుని సువార్తను ప్రకటించింది. ఆమె ఏమైతే చూసిందో, ఆ చిన్న పాప దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏమైతే చూసిందో ఆమె పని చేస్తున్నా ఆమె దగ్గర చెప్పేసింది అంతా. నా దేవుడు ఇట్లా చేసేవాడు, నా యేసుప్రభు ఇట్లా చేశాడు, ప్రార్థన చేసి ఇట్లా చేసేవాడు అని యేసుప్రభు చేసిన కార్యములన్నీ అక్కడ ఉండే వాళ్ళకి చెప్పింది. అది తెలుసుకొని వాళ్ళు కూడా అక్కడ పోయి యేసుప్రభు దగ్గర మేలు పొంది ఆ దేశం అంతటా యేసుప్రభు గురించి తెలిసేలాగా చేసినారు. అంటే రెండో వయసు గల వ్యక్తులు ఎవరు? మొదటి వ్యక్తులేమో అసలు కడుపులో నుంచి బయటికే రాని బిడ్డలు. రెండో వాళ్ళు చిన్న పిల్లలు యేసుక్రీస్తు సువార్తని ప్రకటిస్తున్నారు. ఎవరు? చిన్న పిల్లలు. రెండో కేటగిరీ అంటే చిన్న పిల్లలు కూడా యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక మూడో వాళ్ళు చూద్దామా? మూడో కేటగిరీ చూద్దాం. తిండి అవన్నీ మూసేసి వినాల. దేవుడు ఎవరితో మాట్లాడినా చిన్నపిల్లలకు తగింది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తగింది పెద్దవాళ్ళకి, పని చేసే వాళ్ళకి తగింది పని చేసే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి తగింది చదువుకునే వాళ్ళకి, అందరికి తగింది అన్నీ మాట్లాడతారు. కాబట్టి అందరూ శ్రద్ధ పెట్టి వినాలి. అప్పుడు దేవుడు ఎవరెవరితో మాట్లాడతాడంటే అప్పుడు అందరికి తెలుస్తుంది, వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. చెప్పేటప్పుడు ఎందుకంటే మీ పనులు మీరుంటే మీ గురించి దేవుడు చెప్పేటప్పుడు మీరు తీసుకోకపోతే తర్వాత మీరు ఫ్యూచర్లో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలా? అన్నీ మూసిపెట్టేసి నన్నే చూస్తూ మీరు వినాలా. నేను చదవమన్నప్పుడు చూడమన్నప్పుడు మాత్రమే బైబిల్ తీసి మీరు చదవాలి. లేదంటే నేను చెప్పలేదంటే మీరు అన్నీ మూసేసి నన్ను చూస్తూ దేవుని మాట వినాలా. హల్లెలూయా. సరే, మూడు వ్యక్తి ఎవరో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. అక్కడ యాకోబు బాబు ఇండును గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగెను. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ 17 నుంచి 16 నుంచి చదువుతాను వినండి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటయే సరి. నీకు 5 పెనిమిట్లుండివి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను.
19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అయిపోయిందా? నెక్స్ట్ 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. 39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ఈ స్టోరీ మీకు అందరికీ బాగా తెలిసిన స్టోరీ. ఒక సమరయ స్త్రీ ఉంది. ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్ళు కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళింది, కుళాయి దగ్గరకు అనుకోండి మనం భాషలో చెప్పాలంటే. అక్కడ ఎవరు లేరు. ఆ టైంకి ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సమరయ స్త్రీ చేసిన పాపములన్నింటినీ యేసు ప్రభు ఒక దెబ్బతో బయట పెట్టేసినాడు. బయట పెట్టి ఏం చెప్పాడంటే, నీకు నేను ఇచ్చే నీళ్ళు కావాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా అని చెప్తాడు. అప్పుడు ఏమని చెప్తుందంటే, అయ్యా నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? నాకు ఇంకా పెళ్ళి కాలేదు అంటే ఏమవరు? పెళ్ళి కాని ఒక యవ్వనస్తురాలు. ఎవరు? పెళ్ళి కాని ఒక యవ్వనస్తురాలు, యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి. ఈ పెళ్ళి కాని ఒక యవ్వనస్తురాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభు ఆమె చేసిన తప్పులన్నీ ఎత్తి చూపించిన తర్వాత ఆమెన్నీ అక్కడ ఏం చెప్తుంది? ఈయనే దేవుడిని తెలుసుకొని అక్కడ చెప్తుంది, నీవు ప్రవక్తనే నేను గ్రహించుతున్నాను, నువ్వే దేవుడిని నేను గ్రహించున్నాను అని చెప్పి ఆమె తన కుండని అక్కడే విడిచిపెట్టి, అంటే తన పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో వాళ్ళందరికీ ప్రకటించిందంట. ఏమని? నేను ఈయన రాకముందు, ఈ యేసు ప్రభు నా జీవితంలోకి రాకముందు నేను ఎలాంటి పాపములు చేశానో, ఎలాంటి చీకటిగా రహస్యంగా చేసిన తప్పులన్నిటినీ, చేసిన పాపములన్నిటినీ, చెడు పనులన్నిటినీ నా ముందే బయట పెట్టిన, నాకు తెలియజేసిన ఈ యేసు అనే దేవుణ్ణి మీరు అందరూ చూచుదు రండి అని చెప్పేసి అందరికీ ప్రకటించింది ఆ ఊర్లోకి. ఈమె చెప్పిన మాటను బట్టి ఆ ఊర్లో అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యందు నమ్మకం ఉంచారంట. అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు, యేసు ప్రభు ఆమె జీవితంలోకి రాకముందు యవ్వనస్తురాలు ఆమె. యేసు ప్రభు ఆమె జీవితంలోకి రాకముందు ఆమె యవ్వన కాలం బట్టి, ఆ యవ్వన కాలంలో ఆమెకున్న కోరికలను బట్టి రకరకాల చెడు పనులు చేసింది. మీకు తెలుసు యవ్వనస్తులు ఎలాంటి చెడు పనులు చేస్తున్నారో మీకు తెలుసు. వాటన్నిటి నేను చెప్పాల్సిన అవసరం అంతగానో లేదు, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన వాళ్ళు. కాబట్టి యవ్వనస్తులు చేసే చెడు పనులు అన్నింటినీ చేసింది. అంతకంటే దారుణమైన నీచమైన పనులు చేసిందంట. ఎలాంటి పనులు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు భర్తను తీసుకురమ్మంటుంటే నాకు భర్త లేడయ్యా అంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నీకు భర్త లేడు, కానీ నీకు ఇంతకుముందే 5 భర్తలుండి ఇప్పుడు ఉండేవాడు 6వ వాడు అని చెప్పాడంట. అంటే ఇంతకుముందే ఆమె 6 మందితో అఫైర్లు పెట్టుకునింది అని దాని అర్థం. అంటే మన భాషలో చెప్పాలంటే 6 మంది అబ్బాయిలతో లవ్ అఫైర్లు పెట్టుకునింది. 6 మందితో లవర్స్ని మెయింటైన్ చేసింది ఆ అమ్మాయి. అంటే 6 మందితో ఆ అమ్మాయి మెయింటైన్ చేసిందంటే ఆ అమ్మాయి జీవితం ఎంత చెడిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాలంలో ఒక లవర్ ఉన్న ఒక స్త్రీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ జీవితం ఎంత చెడిపోయి ఉంటుందో మీరు చూస్తున్నారు, వింటున్నారు, పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మన చుట్టుపక్కలే వింటున్నాం. అలాంటిది ఎంతమంది లవర్ ఉన్నారంట ఆమెకి? అప్పటికే 6 మంది ఉన్నారంట. అంటే ఈమె జీవితం ఇంకా ఎంత చెడిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఒక స్త్రీ యేసు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు తన జీవితం అంతటినీ చూపించిన తర్వాత, చూడు నీ బతుకు ఎలా ఉన్నదో, ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతికినావో, ఎలాంటి చెడు పనులు నువ్వు చేసినావో, నీ శరీరాన్ని ఎలాంటి అపవిత్రపరుచుకున్నావో అని యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత ఈమె అప్పటికప్పటికే పశ్చాత్తాపడి, అయ్యో నా జీవితం ఇలాంటి నీచమైన జీవితమా, ఇలాంటి నీచమైన జీవితం నాలో ఉండకూడదని చెప్పేసి అక్కడికక్కడికే ఆమె నీచమైన జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేసిందంట? ఆ ఊర్లోనికి వెళ్ళి మొత్తం చెప్పిందంట. ఇదిగో నా చెడు జీవితాన్ని అంతటినీ నాకు తెలియజేసి ఇప్పుడు నాలో ఉన్న చెడుతనాన్నంతా తీసేసిన ఆ దేవుణ్ణి మీరు కూడా చూద్దురండి అని చెప్పేసి అందరికీ ప్రకటించిందంట. అక్కడ ఉండే ఊరి వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. అంటే 3వ కేటగిరీ వ్యక్తులు ఎవరంటే యవ్వనస్తులు. ఎవరు? యవ్వనస్తులు కూడా యేసు ప్రభుని ప్రకటించిన వారి జాబితాలో ఉన్నారు. మొట్టమొదటిగా అసలు కడుపులో నుంచి
బయటికి రాని వాళ్ళు కూడా యేసు ప్రభుని ప్రకటించిన వారి జాబితాలో ఉన్నారు. పుట్టిన బిడ్డలు సైతం మీకు సమూయేలు గురించి చెప్పినాం కదా, ఆ సమూయేలు కూడా యేసు ప్రభు గురించి ప్రకటించిన వారి లిస్టులో ఉన్నాడు. అలాగే ఎవరు ఇప్పుడు చెప్పుకున్నాం చిన్నది నయమానుకు సువార్త చెప్పిన చిన్నది కూడా, అంటే చిన్న పిల్లలు కూడా యేసు ప్రభు గురించి ప్రకటించే వారి లిస్టులో ఉన్నారు. తర్వాత యవ్వనస్తులు కూడా యేసు ప్రభు గురించి ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. యవ్వనస్తులు అంటే మీరు షద్రక్, దానియేల్, మేషక్, అబేద్నెగోలు కూడా చూడొచ్చు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు మందు తాగి మాంసం తిని బాగా పుష్టిగా బలంగా ఉండండి, వాళ్ళు ఏం చెప్తారు, ఓహో నో మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము మందు కానీ మద్యం కానీ ఇలాంటి అపవిత్రమైన వాటిని మేము ముట్టమని చెప్పేసి యేసు ప్రభు గురించి ఆ దేశంలో సాక్ష్యం చెప్పినారంటారు. అక్కడ కూడా ఉంటుంది, మీరు దానియేలు గ్రంథంలో చదివితే మాట్లాడుతుంది. అంటే యవ్వనస్తులు కూడా యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించే లిస్టులో ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి వస్తున్నామంటే, మీకు ఆల్రెడీ చెప్పాను న్యాయాధిపతుల గ్రంథంలో సమూయేలు జీవితం గురించి చెప్పినాను కదా. హన్నా అనే ఒక ఆమె ఉంది, హన్నా ఎలకన అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళయి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. తర్వాత ఆమె పిల్లలు లేకుండా ఉంటే ఆమె ఎలకన్న దగ్గర పోయి ఏడుస్తుంది, నాకు పిల్లలు ఏడిస్తే ఎలకన్న ఏం చెప్తాడు, నీకు పిల్లలు లేకపోతే నీకు 10 మంది కంటే పిల్లలు నేను ఎక్కువ కదా అని చెప్తాడు. అప్పుడు ఈ అన్న ఏం చేస్తుంది, యేసు ప్రభు మందిరంలోకి పోయి ఏడుస్తుంది, ప్రభా నాకు పిల్లలు కావాలి ప్రభా అని ఏడిస్తే అక్కడుండే ఏలి పాస్టర్ ఏం చెప్తాడు ఈ అన్నతో, అమ్మా నువ్వు ఏదో మనవి చేసుకున్నావంట కదా, ఆ మనవి ప్రకారం నీకు యేసు ప్రభు ఇస్తాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు అది జరిగిన 1 సంవత్సరానికే ఈ హన్నాకి ఏం చేస్తుంది, బిడ్డ పుడతాడు. అతని పేరు ఏం పేరు, సమూయేలు గురించి మీకు చెప్పాను కదా. సమూయేలు పుడతాడు. సమూయేలు పుట్టి 3 సంవత్సరాలు అవగానే, అంటే పాలు విడవక ముందే అతన్ని తీసుకొని ఎక్కడికి వచ్చేస్తుంది, మందిరానికి తీసుకొని వచ్చేస్తుంది. మందిరానికి తీసుకొని వచ్చి ఎవరి దగ్గర పెడుతుంది, పాస్టర్ దగ్గర పెట్టి ఏమని చెప్తుంది పాస్టర్కి, అయ్యా ఆ రోజు నేను పిల్లలు లేకుండా ఏడుస్తూ ఉన్నాను కదా, ఏడ్చినప్పుడు నువ్వు ఏదో ప్రార్థన చేసుకున్నావమ్మా, యేసు ప్రభు ఇస్తాడు అని నువ్వు చెప్పి పంపించినావు కదా, ఇదిగో ఈ ప్రార్థన చేసుకుంది వీడి కోసమే, బిడ్డ కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నట్లుగానే యేసు ప్రభు ఈ బిడ్డను నాకు దయచేసినాడు అని చెప్పేసి ఆమె సువార్తను ప్రకటించింది. ఆ సమూయేలు ద్వారా ఆ దేశం అంతటా సువార్త పోయిందంట. ఆ సమూయేలు ద్వారా మీకు చెప్పిన సమూయేలు స్టోరీ అంతా ఆ దేశం అంతా సువార్త ప్రకటించబడింది. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, పెళ్ళి అయిన వాళ్ళు కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా దేవుని సువార్తను ప్రకటించే జాబితాలో ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అన్నీ చదువుకుంటున్నాం కదా. మత్తయి సువార్తలో ఇంతవరకు మనము దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ చూసినాం కదా. వాళ్ళందరూ ఎవరు, పెళ్ళి అయిన వాళ్ళే చాలామంది. యేసు ప్రభు గురించి వాళ్ళ జీవితంలో చేసిన కుష్ఠరోగులు కావచ్చు, పక్షవాయువు కావచ్చు, జ్వరంతో బాగైపోయిన వాళ్ళు కావచ్చు, దయ్యాలు పట్టి బాగైపోయిన కావచ్చు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు, రక్తస్రావం గల స్త్రీ కావచ్చు, వీళ్ళందరూ ఎవరు, పెళ్ళైన వాళ్ళే. వీళ్ళందరూ సువార్త ప్రకటించిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళే దేవుని సువార్తను ప్రకటించిన వాళ్ళు. సో మొట్టమొదటి కేటగిరీలో చిన్న పిల్లలు, అంటే గర్భంలో నుంచి పుట్టకముందు వాళ్ళు ఉన్నారు, పుట్టిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు చూసుకుందాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతానండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. సౌలు గురించి మీకు చెప్పినాను కదా, నిన్నే చెప్పినాను మీకు, సౌలు కళ్ళు దేవుడు ఎలా తెరిచాడు అనేది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను గమలీయేలు అని ఒక టీచర్ దగ్గర చదువుకుండే వాడిని, నేను గమలీయేలు అనే ఒక టీచర్ దగ్గర, ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినాను, ఈ ధర్మశాస్త్రం అంతటిని విద్యాభ్యాసం చేసేవాడిని అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు గురించి ఆ తర్వాత మీరు కింద చదువుకుంటూ వస్తే
యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు తన జీవితంలో ఎలాగా అద్భుతం చేసినాడో, ఎలాగా అతను మధ్యాహ్నం పోతుంటే ప్రకాశవంతమైన వెలుగు వచ్చి అతను కింద పడిపోయి చూపు పోయి మళ్ళీ పాస్టర్ ఎలాగ వచ్చి చేతులు పెడితే అతని కళ్ళలోంచి పొరలు రాలి చూపు వచ్చిందో, ఇలా అతను సంభవించిన వాటిని అన్నిటినీ తర్వాత యేసు ప్రభు తన ద్వారా చేసిన అద్భుతాలు, తన ద్వారా జరిగించిన అద్భుతాలు ఏమని అన్నీ అక్కడ వారికి అందరికీ చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించే వాళ్ళు ఎవరున్నారంటే చదువుకునే వాళ్ళు. ఎవరు? చదువుకుంటున్న వాళ్ళు కూడా స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించే వాళ్ళ లిస్టులో ఉన్నారు. హల్లెలూయా. చదువుకునే వాళ్ళు కూడా యేసుక్రీస్తును సువార్తను ప్రకటించే వాళ్ళ లిస్టులో ఉన్నారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే దానియేలు గ్రంథం తీసుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా చూడండి. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అర్థమైందా? దానియేలు ముఖ్యుడు. అలాగే తర్వాత చూడండి 10 చదువుతాను చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. తర్వాత 16 అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. తర్వాత 20 అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించినెను. 25 అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించును. మీకు క్షేమ వృద్ధి కలుగునుగాక. నా సముఖము నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వము యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవెలను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకాలను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని రాయించెను. అలాగే 3వ వచనంలో నేను చదువుతాను వినండి. 3:15 బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీరిని సింపోనిను విపంచుకను సకల విధములకు వాద్యములను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పెను. శద్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుచును. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినవాడై శద్రక్ మేషక్ అబేద్నెగో అని వారిని అగ్నిగుణంలో పడవేశాడు. అగ్నిగుణంలో పడేసిన తర్వాత 24 మేము 3 మనుషులను బంధించి
ఈ అగ్నిలో వేసితిమి కదా అని మంత్రులను అడుగ్గా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుడు చూచున్నాను, వారికి ఏ హానియు కలుగలేదు అని చెప్పిరి. 4వ వాని రూపము దేవతల రూపము పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారులారా, మహోన్నతుని దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండిని పిలవగా షద్రక్ మేషక్ అబేద్నెగో ఆజ్ఞలో నుండి బయలుదేరి వచ్చిరి. ఇప్పుడు 20. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోయు అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ఉందమని తమ దేహులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడువారిలో కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తత్తునిలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండినను. అంతటి నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇక్కడ 4 వ్యక్తుల గురించి ఇప్పుడు విన్నాం. వాళ్ళు ఎవరంటే దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగో. వీళ్ళు ఎవరంటే ఆ రాజు ఆ దేశంలో పని చేస్తున్న ఉద్యోగస్తులు. ఎవరు పని చేస్తున్న ఉద్యోగస్తులు? వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. దానియేలు గురించి ఏం రాయబడిందంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని సింహాల బోనులో వేసేయమని ఆజ్ఞ రాజు ఇస్తాడు, వేరే వాళ్ళ కుట్రను బట్టి. ఈ ఆజ్ఞ తెలిసినప్పటికీ ఈ దానియేలు ఏం చేస్తాడంటే తన యథాప్రకారం 3 సార్లు రోజుకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడుండే ఇతని శత్రువులు చూసి, ఇదిగో దానియేలు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు అని చెప్తారు. అప్పుడు రాజు విడిపించాలని ప్రయత్నం చేస్తాడు, కానీ కుదరక దానియేలుని సింహం బోన్లో వేసేస్తాడు. సింహం బోన్లో వేసేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే తన దేవదూతను పంపించి ఈ సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండా కాపాడుతాడు. అప్పుడు ఈ రాజు వచ్చి దానియేలు పిలుస్తాడు. దానియేలు, నీ దేవుడు, నువ్వు నిత్యం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించునా అని అడిగితే, గుహలో నుంచి ఆ సింహం గుహలో నుంచి ఏం చెప్తారంటే, నా దేవుడు ఈ సింహంని నాకు హాని చేయకుండా కాపాడాడు, నువ్వేం భయపడద్దు అని చెప్తాడు. అప్పుడు రాజు దానియేలు శత్రువులందరినీ ఆ సింహం గుహంలో వేస్తే ఆ సింహాలు వాళ్ళందరినీ దాదాపు ఒక 40 మందిని చంపి తినేస్తాయి ఎక్కడికక్కడికి. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ దేశం అంతటా ఆజ్ఞ ప్రకటిస్తాడు. ఏమంటే దానియేలు దేవుడు వంటి దేవుడు ఈ దేశంలోనే ఎక్కడ లేడు, కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దానియేలు యొక్క దేవుణ్ణే పూజించాలి, దానియేలు యొక్క దేవుణ్ణే నమస్కరించాలి, దానియేలు యొక్క దేవుణ్ణే మీరు కొనియాడాలి. దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడికి పూజించినా నమస్కరించినా మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తారని ఆజ్ఞ ప్రకటించబడుతుంది. ఇంకొక స్టోరీలో మనం ఏం చేస్తామంటే షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు కూడా ఆ దేశంలో ఉద్యోగస్తులు. వీళ్ళు కూడా ఏముంటుందంటే విగ్రహాలను చేపించి విగ్రహాలకు మొక్కమని చెప్పేసి ఆజ్ఞ ఒకటి బయలుదేరుతుంది. వీళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు కాబట్టి విగ్రహాలకు మేము మొక్కము, మీరు ఏమని చేసుకొని మేము మొక్కము అంటారు. అప్పుడు ఆ రాజు ఏం చెప్తాడు, మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిలో తోహేస్తామంటాడు. అప్పుడు వీళ్ళు వండుకొని మీరు అగ్నిలో వేసి మమ్మల్ని చంపేసినా సరే మేము యేసు ప్రభు యొక్క తప్ప వేరొక విగ్రహానికి నమస్కరించం మొక్కము అని చెప్పేస్తారు. అప్పుడు రాజు అత్యాగ్రహం వచ్చేసి కోపం వచ్చేసి ఈ ముగ్గురిని అగ్నిగుండంలో తోహేస్తాడు. అగ్నిగుండంలో తోసేసిన తర్వాత తోసేసి బయటకు ఇట్లా వస్తుంటే ఈ రాజుకి సడన్గా అక్కడ 4 ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడు ఉండే మంత్రులను అడుగుతాడు, మనం తోసింది ముగ్గురినే కదా అని అడిగితే, అవును మనం ముగ్గురే తోసినాం రాజా అని చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. మరి నాకేంటి 4 కనిపిస్తున్నారని చెప్పేసి ఇతరు బయట నిలబడి రాజు బయట నిలబడి ఏమని తిరుగుతాడంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారులారా, జీవము గల దేవుని సేవకులారా, మీరు బయటకు రండి అని చెప్తే ఆ అగ్నిలో పడిపోయిన వాళ్ళు బయటకు వస్తున్నారంట. కనీసం వాళ్ళ ఎంట్రుకలు కూడా కాలలేదంట. కాలకుండా బయటకు వస్తుంటే గజ వణికిపోయి అడుగుతుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దేవుడు ఆయనే ఈ అగ్నిలోనికి దిగి వచ్చి ఈ అగ్ని మాకు ఏ హాని చేయకుండా మిమ్మల్ని కాపాడాడు అని చెప్పాడంట. అప్పుడు యేసు ప్రభు ఆ రాజు వారిని చూసి, ఇదిగో ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఈ అగ్నిగుండంలో నుంచి కాపాడినట్లు ఏ దేవుడు
ఎక్కడా కాపాడలేడు, వీళ్ళలాంటి దేవుడు ఎక్కడా లేడు. కాబట్టి నా రాజ్యంలో ఎవరైనా సరే శద్రక్ మేషక్ అబేద్నెగో దేవుణ్ణే పూజించాలా, ఆ దేవుణ్ణే ఆరాధించాలా, ఉన్న విగ్రహాలన్నీ తీసేయాలా. ఈ దేవుని కాకుండా వేరొక దేవుని ఎవరు పూజించినా వాళ్ళందరినీ ఉరిసి చేసి చంపేస్తాను, వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూల్చేస్తానని చెప్పేసి సువార్త రాజు ద్వారా దేశం అంతటా ప్రకటించబడిందంట. ఇప్పుడు ఈ నలుగురు ఎవరు? ఆ రాజ్యంలో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగులు. ఈ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? దేవుడు తమ జీవితంలో చేసిన మేలుల్ని అన్ని జనులు చూసేలాగా చేసి ఆ దేశం మొత్తం యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనే సువార్తను ఆ దేశం మొత్తం అంతా ప్రకటించేవారిలాగా చేసినారంట. అంటే నెక్స్ట్ కేటగిరీలో ఎవరున్నారంటే ఉద్యోగస్తులు కూడా యేసు ప్రభుని గురించిన సువార్తను ప్రకటించే వారి లిస్టులో ఉన్నారు. హల్లెలూయా. ఉద్యోగస్తులు కూడా యేసు ప్రభుని గురించి సువార్తను ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. అర్థమైందా? మొట్టమొదటిగా తల్లి గర్భంలో నుంచి బయటకు రాని వాళ్ళు ఉన్నారు, అప్పుడే పుట్టిన బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకొకరు ఎవరున్నారంటే చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా వినండి. మోయబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి నేర్కొందనని నయోమితో చెప్పగా. వినండి మా. అప్పుడు 7వ అధ్యాయం. ఆమె, నేను కోయివారి వెనుకకు పనుల మధ్యన ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగిను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పాను. 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులు నీ వెంబడింపక ఇండుట వలన నీ మునిపటి ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన ఎక్కువైనది. హల్లెలూయా. ఇక్కడ ఏమవరంటే రూతు అనే ఒక పెళ్ళైన అమ్మాయి. ఈమె ఏం చేస్తుందంటే కూలీ పనికి పోతుందంట. ఏ పనికి? అక్కడ రాయబడింది ఆమె కూలీ పనికి పోతుంది. కూలీ పనికి పోయి ఆ కూలీ చేసుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలీ పనికి పోయి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ఆయన. ఆ పంట ఆ దేశంలో భూస్వామి ఉన్నాడు, బాగా ఆస్తులు ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండే ఒక భూస్వామి ఉన్నాడు. అతను ఈమె కూలీలో పెట్టుకున్నాడు. కూలీలో పెట్టుకున్న తర్వాత ఈమె గురించి ఆ భూస్వామి ఆ ధ్వనంతుడు ఏమని చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఉన్న నీ ప్రవర్తన కంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉంది అని సాక్ష్యం చెప్పాడంట. ఎవరిని బట్టి? ఆ కూలీ చేస్తున్న ఆమెను బట్టి యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో అక్కడ ఉన్న ఆ ధనవంతుడు సాక్ష్యం చెప్పాడంట. ఆ సాక్ష్యం ఆ ఊర్లో అంతటికి పోయిందంట. చివరికి ఈ కూలి చేసుకుంటున్న అమ్మాయిని ఈ ధనవంతుడు పెళ్లి చేసుకున్నట. ఆ ధనవంతుడికి ఆ అమ్మాయికి పుట్టిన కొడుకు యెషయా అయినాడు. ఆ యెషయాకి పుట్టిన బిడ్డ దావీదు అయినాడు. ఆ దావీదులో నుంచే యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు నుంచే ఈ దేశం ఈ ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ కేటగిరీలో ఎవరున్నారు? కూలీ చేసుకునేవారు కూడా, వ్యాపారం చేసుకునేవారు కూడా యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించిన లిస్టులో ఉన్నారు. కూలీ చేసుకునేవారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా యేసుక్రీస్తుని సువార్త ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం పనులు చేశారు? ఒకరు చేపలు పట్టుకునేవారు, ఒకరు ఉద్యోగం చేసుకునేవారు, ఒకరు ఆ పని చేసుకునేవారు, ఒకరు ఈ పని చేసుకునేవారు, ఖాళీగా ఉండేవారు. వీళ్ళు రకరకాల వృత్తుల్లో వాళ్ళు ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా కూలీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళు కూడా చివరికి ఏం చేశారు?
యేసు ప్రభు సువార్తని ప్రపంచమంతా ప్రకటించినారు. అంటే నెక్స్ట్ లిస్ట్లో ఎవరు ఉన్నారంటే యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించే లిస్టులో కూలీ చేసుకునేవారు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఇంకొక ఇద్దరిని చూసుకొని మనం ముగిచ్చేస్తాం, సరేనా? ఇదంతా మీకు తెలియబడడం చాలా ఇంపార్టెంట్, సరేనా? ఆదికాండం తిండి, ఆదికాండం 18వ అధ్యాయం 17వ అధ్యాయం నుంచి చదువుకోండి. 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకొనెను. 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదకి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునని చెప్పెను. 21. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతనికి ముసలితనమందు అతని కుమారును కనెను. 5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 6. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదిరనెను. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని గంటను కదా అనెను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తులు ఉన్నారంట, భార్యాభర్తలు. వాళ్ళ వయసు ఎంత? ఒకరికి 99 సంవత్సరాలు, ఒకరికి 90 సంవత్సరాలు. ముసలోళ్ళు. ఎవరు? ముసలోళ్ళు. వీళ్ళు ముసలోళ్ళు అయితే వీళ్ళకున్న లోటు ఏంటి? పిల్లలు లేరు. వీరి వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఆలోచించండి, ఈ కాలంలో 40 సంవత్సరాలు పిల్లలు లేకపోతే, 40 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మళ్ళీ పిల్లలు పుడతారనే అవకాశం ఉంటుందే? సరే, 60 సంవత్సరాలు పిల్లలు పుడతారని ఎక్కడ ఉందే? సరే, 70 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకు వస్తే ఇంకా అయిపోయాయి, ముసలిళ్ళకి ఇంకేం పిల్లలు పుడతారు అనుకుంటారు కదా. 90 సంవత్సరాలకి ఎక్కడైనా పిల్లలు పుట్టింది మీరు ఎక్కడైనా విన్నారా? అసలు కళ్ళలో అయినా మనం ఊహించుకోవాలమ్మా. ఈ ఊళ్ళో 90 సంవత్సరాలు ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? 90 సంవత్సరాలు ముందు ఉన్నది ఎవరు? ఆ మంగమ్మ ఉన్నది, ఆమె ఉంది కదా, ఆమెకు పిల్లలు పుడతారని ఎవరు అనుకుంటారా? సరే, ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? దాదాపు 70 సంవత్సరాలు అనుకుందాం. ఆమెకు పిల్లలు పుడతారని ఎవరు అనుకుంటారా? సరే, ఇప్పుడు ఆమెకి యవ్వనం లేదు, ఇప్పుడు అసలు చిన్నప్పటి నుంచే పెళ్ళి చేసుకోలేదు, ఇప్పుడు పెళ్లి చేసినాం అనుకుందాం. ఇప్పుడు పెళ్లి చేసినా ఆమెకు పిల్లలు పుడతారని ఎవరు అనుకుంటారా? 70 సంవత్సరాలు ఉంటే ఆమెకే పిల్లలు పుట్టరా అంటున్నారు. ఆమె మంగమ్మ ఉంది, ఆమెకి దాదాపు 90 సంవత్సరాలు, ఆమె పిల్లలు పుడతారని ఎవరైనా అనుకుంటారా? వీళ్ళు కూడా అట్లా అనుకుంటున్నారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు నేను పిల్లల్ని ఇస్తాను అని అబ్రహాముకు సారాకు చెప్తే, అబ్రహాం ఏమంటాడు? అయ్యో, ఎందుకు ప్రభా నాతో జోకులు ఆడతావు? నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం వస్తే 100 సంవత్సరాల్లో పడిపోతుంది, నా భార్యకి ఏమో 90 సంవత్సరాల్లో పడిపోతుంది, 90 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మాకేడని బిడ్డలు పడతారా? అయ్యో, ఏం ప్రభా నువ్వు జోకులు వేస్తున్నావు అంటే, యేసుప్రభు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నాడు? వచ్చే సంవత్సరమే ఇదే టైంకి నీ చేతిలో కుమారుడు ఉంటాడు, చూసుకో అంటాడు. తర్వాత మనం చదివిన 21 ఏమని? యెహోవా తాను చెప్పిన ఆ నిర్ణయ కాలమున, అంటే ఆ నెక్స్ట్ సంవత్సరమే. అంటే ఇప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో, శారా 90 సంవత్సరాల్లో ఎవరు పుట్టినారంట? పిల్లోడు పుట్టాడంట. పిల్లోడు పుట్టిన తర్వాత అక్కడ రాయబడింది, ఇస్సాకు అబ్రహాముకు శారాకు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు 100 సంవత్సరాలు. కింద శారా రాస్తుంది ఏమని? శారా పిల్లలకు అంటారని ఎవరు నమ్మినారు? ఎవరు అనుకున్నారు? శారా పిల్లలకి పాలిస్తుందని ఎవరు అనుకున్నారు? దేవుడే నా జీవితంలో నవ్వు తెప్పించినాడు, దేవుడే ఇంత అద్భుత కార్యం చేసినాడు, యేసు ప్రభే నా ముఖంలో నవ్వు తెప్పించినాడని చెప్పింది ఎవరండి? ముసలి వాళ్ళు. ఎవరో ముసలి వాళ్ళు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యాన్ని ప్రపంచమంతా ప్రకటించినారంట. ఏ కేటగిరీలోకి ఎవరు వచ్చినారు? ముసలి వారు కూడా వచ్చినారు. యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించిన కేటగిరీలో ముసలి వారు కూడా వచ్చినారు.
ముసలి వాళ్ళు అయిపోయినారా? చిట్ట చివరిగా ఎవరు వచ్చినారో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేసను. ఇప్పుడు 9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడుగగా అతడు, నీ నెరుగును, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. ఇక్కడ హేబేలు కయీను అనే ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, హేబేలు కయీను ఇద్దరు దేవునికి కానుక ఇస్తారు. అయితే యేసుప్రభు ఏం చేస్తాడు? హేబేలు కానుకను అంగీకరిస్తాడు, కయీను కానుకను అంగీకరించాడు. అప్పుడు అన్న ఏం చేస్తాడు? అరే, నా తమ్ముడు కానుకను అయితే దేవుడు అంగీకరించినాడు, నా కానుకను అంగీకరించడని చెప్పేసి తమ్ముడి మీద పగ పెంచుకొని పొలంలో వాళ్ళు పని చేసుకుంటుంటే తమ్ముడిని తన దగ్గర పిలిచి మాట్లాడుతుండగా తమ్ముడిని సైలెంట్గా చంపేస్తాడు. రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. రక్తం అంతా ఆ పొలంలో, తమ్ముని యొక్క రక్తం అంతా ఆ పొలంలో పోతుంది. సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాడు. సైలెంట్గా ఇంటికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ కయ్యూని పిలుస్తాడు. ఏ కయ్యూని, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ రా అని అడుగుతాడు. అప్పుడు హేబేలు ఏమంటాడు, ఈ కయ్యూని ఏమంటాడంటే, నన్ను ఎందుకు కొడతాను, నేనేమన్నా బాడీ గార్డ్నా నా తమ్ముడికి అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు? ఏ కయ్యూని, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క ప్రాణము నేలలో నుంచి నాకు మొరపెడుతున్నది. అంటే చనిపోయిన వాని యొక్క రక్తము యేసు ప్రభు గురించి చెప్తుందంట. అయ్యా, నువ్వు న్యాయవంతుడు అయ్యా, నాకు జరిగిన ఈ అన్యాయం నువ్వు చూసినావు కదా, నాకు న్యాయము తీర్చు అని హేబేలు యొక్క చనిపోయిన వాని యొక్క స్వరము నేలలో నుంచి యేసు ప్రభు గురించి ప్రకటిస్తుందంట. అర్థమైందా? ఇతను చనిపోయినాడు హేబేలు యాక్చువల్గా తన చేతిలో, కానీ అతని యొక్క రక్తము ఆ నేలలో నుంచి మొరపెడుతుందంటే యేసు ప్రభుకి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చనిపోయిన వాళ్ళు కూడా యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. చనిపోయిన వారు కూడా యేసుక్రీస్తును ప్రకటించే వారి లిస్టులో ఉన్నారు. చనిపోయిన వాళ్ళు యేసుక్రీస్తు లిస్టులో ఎలా ప్రకటిస్తారు? నేను చెప్పానా? ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం అందరం ఉన్నతమైన జీవితాన్ని జీవించినాం, మంచిగా జీవించినాం. ఏ చెడు అనేది లేకుండా మన జీవితంలో యేసు ప్రభువులో బతికినాం. ఏ చెడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ, చెడు పని కానీ ఎలాంటిది లేకుండా బ్రతికినాం. అందరికీ సహాయం చేసినాం, అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాం. మనం చనిపోయినాం అనుకో, మనం చనిపోయినా కూడా మన తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? అబ్బా, వారి కుటుంబం ఉండిందిరా, యేసు ప్రభువుని వాళ్ళు నమ్ముకున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుని ఎంత చక్కగా వాళ్ళు బ్రతికినారా, కుటుంబం అంటే అది, వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా బ్రతికినారు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ యవ్వనస్తులు వాళ్ళు ఎంత చక్కగా బ్రతికినారని చెప్పేసి మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి సువార్త చెప్తారా లేరా? మనల్ని బట్టి యేసు ప్రభు గురించి మంచి పేరు వస్తుందా లేదా? ఇప్పుడు చాలామంది మన దైవసేవకుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా, ఆ దైవసేవకుల ముందు ఎప్పుడో చనిపోయినారు పాస్టర్లు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళని బట్టి అబ్బా, ఆ పాస్టర్ వల్ల యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేసినాడు, యేసు ప్రభు ఆ పాస్టర్ ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు జరిగించినాడు, వాళ్ళ జీవితంలో యేసు ప్రభు ఎంత గొప్ప మేలు జరిగించినాడని చెప్పేసి ఆ పాస్టర్లు ఎప్పుడో చనిపోయినా కూడా ఆ పాస్టర్లను బట్టి ఈ రోజుకు మనము యేసు ప్రభుని గణపరుస్తున్నాం, యేసు ప్రభుని సువార్త ప్రకటిస్తున్నామా లేదా? అది అలాగా యేసు ప్రభుని మనం చనిపోయినా కూడా సువార్తను ప్రకటించే లిస్టులో ఉన్నారు. అర్థమైందా? సో మొట్టమొదటి వారు కడుపులో నుంచి బయటకు రాకపోని వాళ్ళు కూడా యేసు ప్రభువును ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. రెండవదిగా పుట్టిన పిల్లలు కూడా యేసుక్రీస్తును సువార్తను ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. మూడవదిగా చిన్న పిల్లలు కూడా యేసు ప్రభువును సువార్త ప్రకటించిన వారి లిస్టులో ఉన్నారు. నాలుగవదిగా యవ్వనస్తులు కూడా యేసు ప్రభువును సువార్త ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. ఐదవదిగా చదువుకుంటున్న వాళ్ళు కూడా యేసు ప్రభువును సువార్త ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. నెక్స్ట్ ఆరోదిగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా
యేసు ప్రభును సువార్త ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. 7వదిగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, కూలి పనులకు వెళ్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా యేసు ప్రభును సువార్త ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. నెక్స్ట్ 7వదిగా ఎవరున్నారు? ముసలి వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. లాస్ట్గా చనిపోయిన వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. అంటే పుట్టక ముందు నుంచి చనిపోయినా కూడా ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు, ప్రతి ఒక్క వయసు వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించచ్చా, ప్రకటించకూడదా? ఎవరైనా యేసుక్రీస్తు సువార్తని ప్రకటించవచ్చు. వాళ్ళు పుట్టకపోయినా సరే, పుట్టినా సరే, చిన్నపిల్లలుగా ఉన్నా సరే, యవ్వనంలో ఉన్నా సరే, చదువుకుంటున్నా సరే, ఉద్యోగాలు చేస్తున్నా సరే, కూలి పనులు చేస్తున్నా సరే, పెళ్ళైనా సరే, ముసలోళ్ళు అయిపోయినా సరే, ఆఖరికి చనిపోయినా సరే యేసుక్రీస్తు వార్తని ప్రకటించవచ్చు. ఆ లిస్టులో ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ ఉండే ప్లేస్ని బట్టి వాళ్ళ సువార్తను ప్రకటించవచ్చు. కడుపులో ఉన్న వాళ్ళని బట్టి అయితే వాళ్ళని బట్టి యేసు ప్రభువే ఈ గర్భఫలాన్ని ఇచ్చినాడు అనే సువార్త వెళ్ళచ్చు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మాకు ఎప్పుడో పిల్లలు లేరు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ బిడ్డ పుట్టాడు అని సమయాల గురించి ఆయన సువార్త ప్రకటించిందా, అట్లా సువార్త ప్రకటించవచ్చు. చిన్నపిల్లలు అయితే ఆ నయమానికి ఆమె చెప్పినట్లు సువార్త ప్రకటించవచ్చు. యవనస్తులు అయితే మనం చదువుకున్న ఆ సమరయ స్త్రీ, ఆ శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలును బట్టి చూసుకున్నాం. యవనస్తులు ప్రకటించవచ్చు. చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రవర్తన బట్టి అడుగుతారు, నీకెందుకమ్మా ఇలాగా యవనస్తులు అనేక మంది నువ్వు చెడిపోతున్నారు, అనేక రకరకాల చెడు వాసన బానిస అవుతున్నారు కదా, నువ్వెందుకు అలాంటి వాటి జోలికి పోలేదు, నువ్వెందుకు అలాంటి పోలేదంటే మనం చెప్పొచ్చు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, అలాంటి పనులు చేయను అని చెప్పినప్పుడు, అమ్మ అవునా, యేసుప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు ఇంత మంచి లక్షణం వచ్చిందా, యేసుప్రభు ఎంత మంచి దేవుడని మనం చదువుకునే దగ్గర, స్కూళ్ళ దగ్గర సువార్తలు ప్రకటించవచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి సువార్తలు ప్రకటించవచ్చు. కూలి చేస్తున్న వాళ్ళు కూలి చేసిన దగ్గర, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న దగ్గర, వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేసిన దగ్గర వాళ్ళ సువార్తలను ప్రకటించుకోవచ్చు. ముసలి వాళ్ళు ప్రకటించవచ్చు, చనిపోయిన వాళ్ళు కూడా ప్రకటించవచ్చు. మొట్టమొదటిగా అయిపోయిందా? మొట్టమొదటిది ఏంటి? యేసుక్రీస్తుని ఏ వయసు వాళ్ళు ఎవరు సువార్తను ప్రకటించాలా, అయిపోయిందా? రెండోది ఏంటి? ఏమని ప్రకటించాలా, దాని గురించి ఒక నిమిషమే, ఎక్కువేం లేదు. మూడోది ఎవరికి ప్రకటించాలా, సరేనా? ఏమని ప్రకటించాలి అంటే, ఏమని ప్రకటించాలి మనము సువార్తని, యేసుక్రీస్తు గురించి ఏమని ప్రకటించాలి అంటే, ఏమని ప్రకటించాలా? బైబిల్లో ఉండేవి ఏమి ప్రకటించకూడదు. ఏంటి? బైబిల్లో యేసుప్రభు చేసినాడు కదా అద్భుతాలు, కుష్ఠరోగం లేపినాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపినాడు, దయ్యాలను వెలగొట్టినాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు, బండలను చీల్చినాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు. బైబిల్లో ఉండేవి అసలు ఏమి నువ్వు ప్రకటించకూడదు. మరి ఏం ప్రకటించాలా? చెప్పలు కొట్టండి గట్టిగా. ఏం ప్రకటించాలంటే మన జీవితంలో యేసు ప్రభు ఏం చేసినాడో అది ప్రకటించాలి. హల్లెలూయా. బైబిల్లో ఉండేవి కాదు నువ్వు ప్రకటించాల్సింది. మొట్టమొదటిగా నువ్వు ప్రకటించాల్సింది ఏంటి? నీ జీవితంలో దేవుడు ఏం చేసినాడు, నీ కుటుంబ జీవితంలో దేవుడు ఏం చేసినాడు, నీ పిల్లల జీవితంలో దేవుడు ఏం చేసినాడు, నీ ఉద్యోగంలో దేవుడు ఏం చేసినాడు, నీ వ్యాపారంలో ఏం చేసినాడు, నీ పొలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ కూలి విషయంలో దేవుడు ఏం చేసినాడు, నీ సమస్య విషయంలో దేవుడు ఏం చేసినాడు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు ఏం చేసినాడు, నీ చదువు విషయంలో దేవుడు ఏం చేసినాడు, నీ జాబ్ విషయంలో దేవుడు ఏం చేసినాడు, నీ జీవితంలో దేవుడు ఏం చేసినాడు దాన్ని ప్రకటించాలి మొట్టమొదటిగా, సరేనా? చాలామంది ఏం చెప్తారంటే బైబిల్లో దేవుడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు, ఇది ప్రకటించకూడదు. ఫస్ట్ నువ్వేం ప్రకటించాలా? నీ జీవితంలో దేవుడు ఏమైతే చేసినాడో వాటిని ప్రకటించాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, పుట్టినప్పటి నుంచి చనిపోయే వాళ్ళకి అందరి గురించి చెప్పుకున్నాను కదా, వాళ్ళందరూ బైబిల్లో ఉండేది ఏమైనా ప్రకటించినారా? వారి జీవితంలో ఏమైతే చేసినారో అయ్యే ప్రకటించినారు, అంతే కదా? ఆ గర్భంలో ఉన్న బాప్టిజం నుంచి యోహాను కావచ్చు, సమూయేలు కావచ్చు, ఆ చిన్నది నయమానికి చెప్పింది కావచ్చు, ఆ యవ్వనస్తురాలు కావచ్చు, ఊరి వాళ్ళందరూ చెప్పిన యవ్వనస్తులు కావచ్చు, శద్రక్ దానియేలు మేషక్ అబేద్నెగోలు కావచ్చు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న కూలీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ ముసలి వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ దేని గురించి చెప్పినారు? వాళ్ళ జీవితంలో యేసు ప్రభు ఏం చెప్పినాడో అవే ప్రకటించినారు.
అంతే కదా. అంతేగాని బైబిల్లో రెడ్డి చెప్పినారా యేసు ప్రభు బండను చీల్చి మన్నాను కురిపించినాడు, అట్లా చేసినాడు అని చెప్పినాడా? ఏం చెప్పాడు? మన జీవితంలో యేసు ప్రభు మనకేం చేసినాడో, మన కుటుంబంలో ఏం చేసినాడో, మన వ్యక్తిగత జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన భర్త జీవితంలో, మన భార్య జీవితంలో ఏం చేసినాడో ఇవి ప్రకటించాలి. అర్థమైందా? ఇది మన ఇతరులకు ఏం ప్రకటించాలంటే మొట్టమొదటిగా ప్రకటించాల్సింది ఇవి ప్రకటించాలి. మళ్ళీ బైబిల్ గురించి ఎవరు ప్రకటించారా? మరి బైబిల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసినాడు కదా, రాయబడి ఉన్నాయి కదా, చరిత్రలో ఉన్నాయి కదా, మరి ఎవరికి ప్రకటించాలా? సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఏ ఏజ్ వాళ్ళు ప్రకటించాలి, ఏ వయసు వాళ్ళు యేసు ప్రభువుని ప్రకటించాలి. రెండోది అయిపోయింది, ఏంటి? దేనిని ప్రకటించాలి అయిపోయింది. మూడోది ఎవరికి ప్రకటించాలి చెప్పండి. ఎవరికి ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలంటే ఇద్దరికి ప్రకటించాలి. ఎవరికి? ఇద్దరికి ప్రకటించాలి. ఆ ఇద్దరిలో మొట్టమొదటిగా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరంటే అన్యజనులకు ప్రకటించాలి. ఎవరికి? అన్యజనులు. అన్యజనులు అంటే యేసుక్రీస్తుని నమ్ముకోని వాళ్ళు, యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి ప్రకటించాలి. మొట్టమొదట మనం ప్రకటించాల్సింది వీళ్ళకే, సరేనా? అన్యజనులకు యేసుక్రీస్తుని నమ్ముకోని వాళ్ళకి ప్రకటించాలి. రెండోదిగా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ప్రకటించాలి. మొట్టమొదటి ఇంపార్టెన్స్ అంటే ఎవరికంటే యేసుక్రీస్తుని నమ్ముకోని వాళ్ళకి ప్రకటించాలి, యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి ప్రకటించాలి. రెండోదిగా యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళకి ప్రకటించాలి. సో యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి ఏం ప్రకటించాలంటే మన జీవితంలో యేసు ప్రభు ఏమేమి చేసినాడో వాటిని అన్నింటినీ వాళ్ళకి ప్రకటించాలి. బైబిల్ గురించి వాళ్ళకి ప్రకటించకూడదు, గుర్తుపెట్టుకోండి. అన్యజనులకు ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి, యేసుక్రీస్తు గురించి ఎప్పుడు వినని వాళ్ళకి ప్రకటించేటప్పుడు ఏం ప్రకటించాలంటే మన జీవితంలో ఉన్న యేసు ప్రభు చేసిన వాటిని మాత్రమే వాళ్ళకి బోధించాలి. బైబిల్లో ఉన్నటి బోధించకూడదు, ప్రకటించకూడదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న వాళ్ళకి ఏం ప్రకటించాలంటే మన జీవితంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడో బోధించడంతో పాటు బైబిల్లో యేసు ప్రభు ఏం చేస్తున్నాడో అనే వాటిని కూడా బోధించాలి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలంటే బయట ఇప్పుడు మీ ఎదురు ఇంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం, పక్కింటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. పక్కింటి వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసా? తెలియదు. వాళ్ళకి దేని గురించి ప్రకటించాలి? అప్పుడు యేసు ప్రభు మన జీవితంలో ఏం చేసినాడో అది మాత్రమే వాళ్ళకి ప్రకటించాలి. బైబిల్లో ఏ అద్భుతాలు ఉన్నాయో వాళ్ళకి ప్రకటించకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరున్నారు, మీకు అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు కదా, మీ అందరికీ ఏం ప్రకటించాలా? యేసు ప్రభు నా జీవితంలో ఏ అద్భుతాలు చేశాడో మీకు ప్రకటించాలి. అలాగే బైబిల్లో ఏం అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు నేను అన్నీ ప్రకటించాను కదా, మీకు చెప్పాను కదా, అలాగే బైబిల్లో ఉన్న అద్భుతాలు కూడా మీకు ప్రకటించాలి. ఆయా సందర్భాన్ని బట్టి జ్వరం వస్తే ఏం చేసినాడు, ఆహారం లేనప్పుడు బైబిల్లో ఏం చేసినాడు, ఇవన్నీ ప్రకటించాలి. అర్థమైందా? విశ్వాసులకైతే మన జీవితంలో దేవుడు చేసినవి ప్రకటించవచ్చు, బైబిల్లో ఉండేవి రెండూ ప్రకటించాలి. అన్ని జనులకైతే కేవలం మన జీవితంలో చేసిన వాటి మాత్రమే ప్రకటించాలి. మరి ఈ ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? అక్కడ ఎవరు ప్రకటించినారంట? గుడ్డి వాళ్ళు కదా ప్రకటించింది. గుడ్డి వాళ్ళు ఎందుకు ప్రకటించినారు? వాళ్ళ జీవితంలో యేసు ప్రభు మేలు చేసినాడు కాబట్టి ఆ గుడ్డి వాళ్ళు వెళ్ళి ప్రకటించినారు. అంతేగాని ఆ గుడ్డి వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు ప్రకటించినారా? యేసు ప్రభు వీళ్ళ కళ్ళు ఇచ్చారు, వీళ్ళు కళ్ళు ఇచ్చారని ఏం చేసినారు? వీరే ఆ గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవని ఆ గుడ్డి వాళ్ళు పోయి ఆ దేశం అంతటా ఆయన కీర్తిని ప్రకటించారంట. అంటే యేసు ప్రభు దగ్గర నుంచి మేలు ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి. ప్రకటించకపోతే అది పాపంతో సమానం. మనం యేసుక్రీస్తు దగ్గర నుంచి మేలు పొందుకొని కూడా ఆ మేలును మనం ఇతరులకు ప్రకటించలేదంటే అది పాపముతో సమానం. పాపం వల్ల వచ్చే జీతం నరకము, మరణము అన్నీ వస్తాయి. కాబట్టి యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం యేసు ప్రభుకి ప్రకటించే వారిగా ఉండాలి. నేనైతే ఎక్కడెక్కడ ప్రకటించాలా? నా ఊర్లోనే ప్రకటించవచ్చు, నేను ఉద్యోగం చేసే ప్రాంతంలోనే ప్రకటించవచ్చు, నేను వెళ్ళే ప్రాంతంలో అన్నింటినీ ప్రకటించవచ్చు. ఏమైతే ఎక్కడ ప్రకటించవచ్చు? ఊర్లో ప్రకటించవచ్చు, కానీ చదువుకుంటే ప్లేసుల్లో ప్రకటించవచ్చు. మీరైతే ఎక్కడ ప్రకటించవచ్చు? ఊర్లో ప్రకటించవచ్చు, మీరు కూలి చేస్తున్న పని చేస్తున్న దగ్గర ప్రకటించవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎక్కడ ప్రకటించవచ్చు? వాళ్ళ అత్తగారింట్లో ప్రకటించుకోవచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడున్నా ప్రకటించుకోవచ్చు. అంటే మనం ఎక్కడెక్కడైతే ఉంటామో అక్కడ
మన దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలా. మనల్ని చూసి యేసు ప్రభును అందరూ గొప్ప చేసేవారిగా మనం ఉండాలి. సరేనా? ఇలాగా మనం ఉండాలని ఆ గుడ్డివారు ఎలాగైతే తమ మేలు పొందుకున్న తర్వాత అందరికీ సువార్తను ప్రకటించి యేసు ప్రభు పేరును గొప్ప చేసేలాగా చేశారో, యేసు ప్రభును అనేక మంది విశ్వసించేలాగా చేశారో, మనం కూడా అలాగే మనం యేసు ప్రభు దగ్గర నుంచి మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మేలు పొందుతున్నాం కాబట్టి మనం కూడా మనం వెళ్ళే స్థలంలో యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ యేసు ప్రభు పేరును గొప్ప చేసి అనేక మందిని యేసు ప్రభుకి దగ్గరికి నడిపించే బిడ్డలుగా ఉండాలని మనమందరం ప్రార్థన చేస్తున్నామా లేకపోతే ప్రకటించే వారిగా ఉందామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రకటించవద్దా? ప్రార్థన కంటే ప్రకటించేది చాలా చాలా ముఖ్యం. సరేనా? గుర్తుపెట్టుకోండి, అన్ని జనుల దగ్గర ప్రకటించేటప్పుడు ఏం ప్రకటించాలా? మన జీవితంలో చేసిన మాత్రమే ప్రకటించాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని చూసి కాలేజీలో అమ్మ అన్ని మిగిలిన యూత్ అందరూ యవనస్తులందరూ అట్లా సినిమాలని, అట్లా శిఖాలని, అట్లా ప్రేమలని అట్లంతా చెడిపోతున్నారు కదమ్మా, మరి నువ్వెందుకు ఇలాంటి చెడు పనులు లేకుండా ఎందుకు నువ్వు ఇంత బాగున్నావంటే ఆ అమ్మాయి ఏం చెప్పాలా? ఇది నేను యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాను, యేసు ప్రభు నాకు ఇలా నేర్పించినాడు, చెడు పనులు జరిగి పోవద్దని నేర్పించినాడని ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పిందంటో, ఈ అమ్మాయిని బట్టి ఎవరి పేరు వస్తుంది అక్కడ? యేసు ప్రభు పేరు గొప్ప అయిపడుతుంది, యేసు ప్రభు యొక్క సాక్ష్యం ప్రకటించబడుతుంది, ఈ అమ్మాయికి మంచి పేరు వస్తుంది. అవునమ్మా, నీ దేవుడు మంచివాడమ్మా, నువ్వు కూడా అందుకే మంచి ప్రవర్తన కలిగి ఉన్నావని వస్తుంది. నాకు కూడా అంతే, నా ఉద్యోగ జీవితంలో నాకు కూడా నేను అలాంటి సాక్ష్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. మీరు కూడా, నువ్వు చాలాసార్లు చెప్తుంటారు అన్న గురించి, నువ్వు కూడా చెప్తుంటావు మందు తాగట్లేదు 6 సంవత్సరాల నుంచి, అప్పుడు నమ్ముకున్నప్పటి నుంచి మందే తాగట్లేదు అనే సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం. ఏమో సాక్ష్యం చెప్తుంది, నీ సాక్ష్యం నా సాక్ష్యం. ఇలాగా మనం ఏం చేయాలా? మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా సందర్భాన్ని బట్టి అనేక మంది ఉంటారు. మందు తాగే వాళ్ళు ఉంటారు, కాలేజీలో చెడిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇట్లా రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని మన జీవితంలో దేవుడు ఏం చేసినాడో చెప్పాలి. మన ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఇప్పుడు ఏమి జ్వరం వచ్చిన దగ్గర పోయి నేను కాలేజీలో బాగా చదువుకున్నాను నా అలాగే నువ్వు అంటే వింటారా? జ్వరం వచ్చిన దగ్గర ఏమని చెప్పాలా? నాకు కూడా ఇట్లా రోగం వచ్చిందమ్మా, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ప్రారంభం చేసాం, రోగం పోయిందని చెప్పాలి. అంటే ఆ పరిస్థితిని బట్టి, అలాంటి పరిస్థితిలో దేవుడు మనకి ఎలాంటి అద్భుతం చేసినాడో అలాంటి అద్భుతాన్ని వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుడిని నమ్మి దేవుళ్ళలోకి వచ్చి వాళ్ళు కూడా అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. అలాగా మనం దేవుని స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలని నమ్మి ప్రకటించి అనేక మందిని మన ద్వారా దేవునిలోకి నడిపించి తద్వారా అత్యధికంగా మనం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకున్నాం. కై ముస్లిం ప్రార్థన చేసుకున్నాం.